మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ ఎద్దుకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లలు, ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే దేవుడు నియమించాడో ఆ మాటలను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనంలో, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అని రాయబడింది. దేవుని పిల్లరా, నిజంగా ఈ మాట దేవుడు ఎంత బాగా అంటున్నాడంటే, నా కుమారుడా జ్ఞానమును సంపాదించు నా హృదయం సంతోషం. మనం కూడా చూడండి, జ్ఞానము కలిగి చదువుకొని జ్ఞానంగా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఒక తండ్రి ఈ లోకంలో ఎంతో సంతోషపడతాడు. దేవుని పిల్లరా, అట్లా కాకుండా తిక్కలుగా మాట్లాడుతూ తిక్కల పనులు చేస్తున్నప్పుడు ఆ కుమారుని చూసి తల్లిదండ్రులు బాధపడతారు, ఏడుస్తాడు. దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు, నా కుమారుడా నీ హృదయానికి జ్ఞానం సంపాదించు, నా హృదయం సంతోషపడిద్ది అంటున్నాడు. నిజంగా జ్ఞానము కలిగిన వారమై నోరు తెరిచి దేవునిని సంతోషపెట్టే వారిగా మనందరం ఉండునట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. జ్ఞానము కలిగి నేను సంతోషపెట్టే భాగ్యం మాకు అందరికీ మనం అడుగుతున్నాము నైనా. జ్ఞానము కలిగి తండ్రి మా నోరు తెరవాలా, జ్ఞానము కలిగి మేము ఇల్లు కట్టుకోవాలా, జ్ఞానము కలిగి మేము సంఘంలో తండ్రి నేను సామసం కలిగిన వారమై ఉండునట్లు కృప చూపమని అడుగుతుందండి. అయ్యా ఇదిగో తండ్రి, దిక్కులైన అనాథులని నేను జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రులు లేక అనాథులుగా చదువుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ కృపలో జ్ఞానము కలిగిన వారైనా నిన్ను తెలుసుకొని బ్రతుకున్నట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.